ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల్లో కురిసిన అకాల వర్షాలతోటైతే ఇటు వరి ధాన్యం రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఐకేపీ సెంటర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కల్లాల వద్ద ఉన్నాం. ఇక్కడ గత 4 రోజుల్లో కురిసిన వర్షాలకైతే ఇటు వరి ధాన్యం తడిసి ముద్దవడంతో అయితే ఇప్పటికీ వరి ధాన్యానికి మొలకలు కూడా వచ్చాయని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అసలు ఎవరు కొంటారు, అసలు ధాన్యం మద్దతు ధర ఎలా వస్తుంది, ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనం హాజీపూర్ మండల కేంద్రంలోని వరి ధాన్యం ఐకేపీ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. రైతులను అడిగి అసలు వారి పరిస్థితి ఏంది, ఈ వరి ధాన్యం సంగతి ఏంది, గత 8 రోజుల నుంచి ఇక్కడ వరి ధాన్యం కళ్యాల వద్ద అయితే తెచ్చామన్నారు. అసలు వాళ్ళు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పుకోగా అసలు ఏమైంది, అసలు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వరి ధాన్యం చేశారు? ఇప్పటికి 8 రోజుల నుంచి ఇట్లనే ఉంటుంది. వర్షాలు పడి మొలకలు వచ్చినాయి, ఇవన్నీ నష్టం అవుతున్నాయి. మరి వీటికి ఎంత కట్టిస్తారు? ఇక అంతా మీరు ఏమనుకుంటారు? మరి ఇక ఇది మాకు పంట నష్టమైంది, ఈ నష్టానికి మాకు ఏం ధర కట్టిస్తారు? కనీసం మీకు వడ్లు కొనుగోలుకు అయితే మీకు బస్తాలు ఏమన్నా ఇచ్చారా? దీన్ని మాకు ఇంకేది ఇవ్వలేదు, పట్టలు చూలం ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు మాకు. కొంతమంది మహిళా రైతులు అయితే ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఇప్పటికీ ప్రస్తుతానికైతే గత 8 రోజుల నుంచి అయితే కళ్యాల వద్ద అయితే వరి ధాన్యాన్ని అయితే తీసుకొచ్చిండ్రు. దానికి సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని అయితే రైతులు అయితే చెప్తున్నారు. మరి మనతో మహిళా రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా అసలు ఏంటి? అడ్లు పోసి 25 రోజులే సారు. వీటికి కవర్లు ఇస్తలేరు, వీటికి బారదాలు లేవు అంటారు. 6 నట్లను కుప్ప దోపుకుందామంటే అద్దా అన్నారు. వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకునుడే లేదు. అవి మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా మా యొక్క లోడ్ అయితే ఇలా అడ్లు మరి ఎట్లా చేసుడు? వీటిని సగం కటింగ్ చేస్తారా, మరి మొత్తం కట్టిస్తారా, మమ్మల్ని లాజ్ చేస్తారా? చెప్పు. డిమాండ్ ఏం చేస్తుంది? డిమాండ్ ఏం చేస్తలేదు, పట్టించుకుంటలేదు మమ్మల్ని. మీ దగ్గర అధికారులు ఇవ్వలేస్తారు. కవర్లు కూడా ఇవ్వలే. అందరు కవర్లు ఇచ్చిర్రట, ఏరుకుంటూ ఇచ్చిర్రు కవర్లు. మాకు కూడా ఇవ్వలే, కప్పుకోను. అయితే బారదాన్లు వస్తాయి అన్నారు. ఇప్పటికీ 20 రోజులే బారదాన్లు లేవు. 6 రోజు పని పోతుంది మాకు. మేము నాటు పెట్టుకునే టైం ఇప్పుడు. అట్టిగా మా పని అంతా గంగల కలుతుంది. వడ్లు మొత్తం అవి దార పడ్డాయి, అర్ధకు మొత్తం అంగడైనాయి. మొలకలు వచ్చినాయి కానీ మరి ఏమంటారు, తీసుకుంటారా లేదా మమ్మలను? మరి అడ్లు ఇక్కడ వారం ఇవ్వమంటారా? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? మరి కొంటారా లేదా? మరి మమ్మలను ఏం చేస్తారు? ఎట్లా? ఈ బారదాన్లు ఇంకా కూడా రాలేదట సారు. ఇప్పుడు అధికారులు వచ్చారు. అసలు అధికారులు కానీ ఇక్కడికి వచ్చి అధికారులు రాలే, ఇవ్వాలి రాలే. మేము జోకుతాం అంటలేరు, ఏమంటలేరు. మమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు. బస్తాలు కూడా ఇవ్వలేదు, అయిపోయినాయి. అవి రావాలి, మీకు పెట్టాలి అనుడు. ఇప్పటికి మాకు చేసి ఇటు నేర్పుడు అటు నేర్పుడు పాన వెళ్ళకపోతుంది. ఏం చేస్తాం? ఇంటికాడ పనులు ఉండేవి. ఇక ఎన్ని రోజులే కోసేం కథ. వాన మబ్బు రాక ముందు కోసినాం ఎరికేనా. మళ్ళీ పంట వేయాలి. ఇప్పుడు ఆ నారు ఇక దున్నుకోవద్దు. అక్కడ మనుషులు లేని పని అవుతుందా? రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 25 రోజుల నుంచి కూడా మేము కల్లాలకు తీసుకొచ్చినాం. కల్లాల వద్దనే ఉన్నాం. వరి ధాన్యాన్ని అయితే ఎవరు కొనడం లేదు. కనీసం అధికారులు కూడా రాలేదు. దీనిపైన మాకు సంబంధించిన బస్తాలు కూడా ఇవ్వలేదు. ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల కురిసిన వర్షాలకు అయితే అకాల వర్షాలతో అయితే ఇటు వరి ధాన్యం కేంద్రాల వద్ద అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతోటైతే ఇప్పటికీ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఈ వరి ధాన్యానికైతే మొలకలు వచ్చినాయి. ఈ మొలకలు వచ్చిన వడ్లకైతే ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేయాలి అని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా దీనికి మద్దతు ధర కూడా కల్పించాలని అయితే ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో అయితే ఇటు వరి ధాన్యం రైతులకైతే నష్టం జరుగుతుందని అయితే రైతులు చెప్తున్నారు. రెండో పంటకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వరి ధాన్యం ఇప్పుడే కొనడం లేదు, మేము రెండో పంట వేయాలి, మేము వరి నాట్లు వేసుకోవాలి, మేము పొలం పనులకు వెళ్ళాలని అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.